హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డిఐవై ఎలక్ట్రానిక్స్ తెలుగు. చాలా సంవత్సరాలు అవుతుంది సార్ గైస్ వీడియోస్ కూడా సరిగ్గా చేయక. నేను కొంచెం బిజీ పనుల్లో ఉండి అందులో హెల్త్ బాగాలేక కొన్ని వీడియోస్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీడియోస్ చేయటం స్టార్ట్ చేస్తాను. నేను షాప్ అనేది కొత్తగా ఓపెన్ చేశాను. మన ఖమ్మం డిస్టిక్లో కల్లూరు టౌన్లో షాప్ కూడా పెట్టాను. ఇక నుంచి నేను ప్రతిరోజు ఏదో ఒక చిన్న వీడియో చేయటం కానీ, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం కానీ చేస్తాను యూట్యూబ్లో. ఇప్పుడు వచ్చేసి చాలా మంది ఏంటంటే కామెంట్స్లో 5.1 డాల్బీ యాంప్లిఫైర్ చేయండి అన్న, మాకు కొంచెం అది మేకింగ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. సో నేను దానికోసం అని చెప్పేసి మీకు కాంపోనెంట్స్ అవన్నీ తెప్పించాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి 5.1 డాల్బీ యాంప్లిఫైర్ వస్తుంది. దానికి మనం ఏమేమి సామాన్లు వాడుతున్నాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ 5.1 యాంప్లిఫైర్ చేయడానికి నేను ఈ జీ స్టార్ కిట్ వాడుతున్నాను. ఇది ఏంటంటే డాల్బీ కిట్ అనమాట. ఇందులోనే మనకి డాల్బీ ప్రాసెసర్ కూడా ఇచ్చాడు. ఈ కోయాక్సిల్ ప్లస్ 2 ఆప్టికల్, హెచ్డిఎంఐ, ఏఆర్సి అన్ని కలిపి ఉన్నాయి కిట్. మనం ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళం అంటే ఏ బోర్డుకి ఆ బోర్డు సపరేట్ గా ఉండేది, అన్నిటిని కంబైన్ చేసి వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మొత్తం కలిపి ఇందులోనే ఇచ్చేసాడు అనమాట. ఇవన్నీ ఇచ్చేసాడు. అది డిస్ప్లే, ఇది ఫ్రంట్ డిస్ప్లే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చే ప్యానల్. ఓకేనా, దీంట్లో చూడండి కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, హెచ్డిఎంఐ, ఆర్సి, ఆక్స్ ఇవన్నీ ఇన్పుట్లు దీనికే ఇచ్చేసారనమాట. అలాగే నేను ఇప్పుడు ఈ యాంప్లిఫైర్కి వచ్చేసి మనకి అవుట్పుట్ సబ్కి ఏమంటే జేబిఎల్ 1500 వాడుతున్నాను, 1500H మోడల్. సో దానికోసమనే ఇది కుమార్ బోర్డు, కుమార్ థండర్ మోనో K2611. ఇది థండర్ బోర్డు. ఇది వచ్చేసి సబ్ ఊపర్కి మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 350 వాట్ అలా ఏమో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 5 ఛానల్కి వచ్చేసరికి ఇది 7265 ఒరిజినల్ ఐసీ అనమాట. 7265 బోర్డ్స్ ఇవి. ఈ 7265 బోర్డ్స్ వచ్చేసి ఒక్కొక్క ఐసీ 2 ఛానల్ కాబట్టి ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్. ఇది వచ్చేసి దీన్ని మోనో చేసేసి దీన్ని సెంటర్కి ఇస్తున్నాను అనమాట. మొత్తం మంచి ఫిలిప్స్ కెపాసిటర్లు, అన్ని రెసిస్టర్లు కూడా అన్ని ఫిలిప్స్ ఉన్నాయి మొత్తం. దీనికి వచ్చేసి బిల్డ్కి చాలా బాగుంది. ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది వాడుతున్నాను. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ చూడండి, 3030 5 amps. యాక్చువల్గా దీనికి 4040 8 amps వరకు వేసుకోవచ్చు, కానీ సేఫ్ వోల్టేజ్ కోసం నేను 3030 5 amps వేసాను ఈ కుమార్ బోర్డుకి. ఓకేనా, అలాగే 12012 10 ampere. 10 ampere దేనికంటే ఇది సరౌండింగ్ స్పీకర్స్ కి 10 ampere. అలాగే 12 volts 2 ampere వచ్చేసి ఈ డిజిటల్ కిట్కి. ఓకేనా, దీంతో మొత్తంతో కలిపి నేను మీకు డాల్బీ యాంప్లిఫైర్ ఎలా తయారు చేయాలనేది నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఎవరికి ఎటువంటి హెల్ప్ ఏమన్నా కాబోయే అన్నా కూడా, లేదు ఏదన్నా టెక్నికల్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఇక నుంచి నాకు మీరు కాల్ చేయటం కానీ లేదా వాట్సాప్ చేయటం కానీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా షాప్ పేరు ఇది ఏఎస్ ఎలక్ట్రానిక్స్. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది అనమాట. ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఒకవేళ నాకు చేతనైనంత వరకు నేను ఆ డౌట్స్ మీకు క్లియర్ చేసి చూపిస్తాను. ఓకేనా గైస్, బాయ్ ఫర్ నౌ. మీకు నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.